దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. రైట్. నిజంగా చాలా విషాదకరమైన సంఘటన. ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయినందుకు నిజంగా ఆ దృశ్యాలు చూస్తుండగానే చాలా బాధ అనిపించింది. తల్లులు యాక్చువల్గా ఒక మెసేజ్లో చదివినప్పుడు తన భార్యతో మాట్లాడుతున్నాడంట. మాట్లాడినప్పుడు ఆ భార్యకి ఫోన్లోని ఆ బాంబు పేలుడు వినిపించింది. అంటే ఏ పరిస్థితుల్లోని, అంటే ఊహించలేని పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా ఇలాంటి ఎంత భయంకరమైన శోధనలో నుండి, ఆపదల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడో నిజంగా మనం గ్రహించలేకపోతున్నాం. ఈరోజు బ్రతుకున్నామంటే ఎన్ని ఆపదలు దుష్టుడు ఏర్పరిచి ఉన్నా కూడా వాటన్నిటిని తొలగించి దేవుడు మరొక దినం మనకి ఇచ్చాడంటే ఎంత రుణపడి ఉండాలండి మనం ఆ దేవునికి. ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంత గొప్ప దేవునికి. మర్చిపోకూడదు. వి షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ గాడ్. నెవర్ ఎవర్ ఫర్గెట్ అ గాడ్. ఇప్పుడు దాని విషయమే నేను మాట్లాడబోతున్నాను. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను ఏమన్నాను? రైట్, వర్షము మరొక మారు పడబోతుంది. ఈరోజు వేరే వాక్యం నేను ధ్యానించబోతున్నాను. ఇట్స్ అ డీప్ సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ ఎంత చదివినా కూడా నాకు మినిమం 2 hours కావాలి. మనకేమో ఈరోజు మ్యారేజ్ ఫంక్షన్ ఉందని మెసేజ్ పెట్టేసరికి ఐ హ్యాడ్ టు రియలైన్ ద మెసేజ్. తప్పుగా అనుకోకండి. సమయానికి కూడా మనం పాటిద్దాము. మరి ఈరోజు ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 22వ వచనం నుండి ధ్యానించుకుందాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రియ పరలోక తండ్రి, నీ శ్రేష్టమైన వాక్యము మేము వినబోచున్నాము ప్రభు. నాయన, మా హృదయములు మేము సిద్ధపరచుకొని, నాయన విన్న వాక్యముని భద్రపరచుకొని, నాయన దుష్టుడు దాన్ని దొంగలింపకుండా నాయన తండ్రి శక్తిని బలముని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీ వాక్యమే నాయన తండ్రి మాకు జీవాహారము ప్రభు. నీ వాక్యమే నాయన తండ్రి మాకు నాయన తండ్రి ఆదరణ కలుగజేస్తుంది. కాబట్టి ఈ వాక్యము మా హృదయ లోతుల్లో నింపుకొని నాయన తండ్రి శ్రద్ధతో నాయన తండ్రి నీ వాక్యము మేము విన్న దాని ప్రకారం మేము జీవించలాగా సహాయమని కృపని కూడా మాకు దయచేయమని నాయన వాక్యము బోధించుచుండగా నాయన తండ్రి నేనే కాదు ప్రభు, ఎక్కడైతే వాక్యము బోధింపబడుతుందో, ఎక్కడైతే కాపర్లు నిలబడి పుల్పిట్స్ మీద నాయన తండ్రి లేకపోతే మీటింగ్స్లో ఎక్కడైతే వాక్యము బోధిస్తున్నారో ప్రభువ, మమ్మల్ని వారందరినీ నీ కృపలో జ్ఞాపకము చేసుకొని కేవలము సత్యము మాత్రమే మా నోటిలో నుండి వెల్లడింపబడుకు సహాయమని దయచేయండి ప్రభువ. ఏ వ్యర్థమైన మాట నా నోటిలో నుండి కానీ వారి నోటిలో నుండి కానీ రాకుండా నాయన తండ్రి మా నోటిని నాయన తండ్రి నీ మాటలతో నింపి నాయన ప్రభువ వినవలసింది మాత్రమే వారు వినులాగా సహాయంని, జ్ఞానముని, శక్తిని, బలమును, అభిషేకమును మాకును వారికి దయచేసి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎవరైనా పిల్లలు ఫారెన్ లో బ్రతుకుతున్నారండి? ఎనీ పేరెంట్స్ చిల్డ్రన్ అబ్రాడ్? అంతేగా? ఒకటే ఫ్యామిలీ ఉంది, ఇంకొక ఫ్యామిలీ. ఎస్, సహజంగా పిల్లల్ని విదేశాలకు పంపించినప్పుడు తల్లిదండ్రుల్లో కాస్త భయం ఉంటుంది. అవునా కాదా? చెప్పాలి. ఉంటుందా లేదా? ఎందుకు ఉంటుంది? అక్కడికి వెళ్ళి వాళ్ళ పద్ధతులు చెప్పండి నేర్చుకోవద్దు. చక్కటి పిల్లని కావాలంటే మేము ఇక్కడే చూస్తాము. చాలా పేరెంట్స్కి భయం ఏమిటంటే అక్కడున్న ట్రెడిషన్స్కి, ఆచారాలకి వాళ్ళు కూడా అలవాటు పడిపోయి మన సాంప్రదాయాలని మనం ఏ విధంగా మనం పెంచామో వాటన్నిటిని మర్చిపోయి వాళ్ళలో ఒకరైపోతారని ఒక భయము ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి వారి బిడ్డ పట్ల ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నెల్సన్ అంకల్ అయినా కాదు, ఓకే, నేను నెల్సన్ అంకుల్. సో ప్రతి కుటుంబానికి ఒక భయం అనేది ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవునికి భయం అనేది కాదు వాళ్ళ బిడ్డల పట్ల. దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏమిటంటే, నేను యోర్దాను నది దాటించి
మీరు స్వాధీనపరచుకోబోయే దేశంలోకి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. నడిపించిన తర్వాత వారు ఆచారాలు మీరు పాటించకూడదు. ఇందులో అడిగిన దాంట్లో ఏదైనా న్యాయం ఉందా? చెప్పాలి మీరే. అరే మాట్లాడరేంటి? ఉన్నదా లేదా? చదువుకుందాం. అసలు దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూద్దామండి. 11వ అధ్యాయంలో 22వ వచనం నుండి మనం చదువుకుందామండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలెనని. ఎవరిని హత్తుకోనంట? అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళని హత్తుకోవటం కాదు, వేరే వాటిని హత్తుకోవటం కాదు. ఎవరిని హత్తుకోవాలంట? ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మా బాయ్స్ మీరే ఎవరిని హత్తుకోవాలంట? చెప్పలేంటే ఎవరిని హత్తుకోవాలి? దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలంట. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కూడా మీ ప్రేమ దేవుని పట్ల తగ్గి ఇతరుల పట్ల పెరిగి వారిని హత్తుకోవటం మొదలు పెట్టారంటే మీ నాశనము మీరే తీసుకొచ్చిన వారుగా ఉంటారు. లేనిపోయిన సమస్యలు మీరే మీ నెత్తి మీద తీసుకొచ్చిన వారుగా ఉంటారు. సో దేవుడు అంటున్నాడు నన్ను హత్తుకొని అంటున్నాడు. చదవండి. మీరు చేయవలెనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. దేవునికి స్తోత్రం. అది అండర్లైన్ చేసుకోండి. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది అగును అని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా మీరు ఒకరు, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? మీరు నాకు చెప్పాలి. చెప్పాలి. ఎందుకంటే నీకన్నా ముందు ఆ మార్గములో దేవుడు అడుగు పెట్టాడు కాబట్టి మీరు ఆ అడుగులో అడుగు పెట్టి నడిస్తే మీరు ఏ స్థలాన్నైనా స్వాధీనపరచుకోగలుగుతారు. అవునా కాదా? దేవుడు వెళ్ళిన మార్గములో మీరు వెళితే ఏమవుతుంది? విజయమా అపజయమా? కానీ మనకి విజయం వద్దు. ఏం కావాలి మనకి? ఏం కావాలి చెప్పండి? మా నాన్న మా అమ్మ బాధ్యతతో నన్ను ఇక్కడికి పంపించారు చదువుకోమని. కానీ ఏం చేయాలి బ్రదర్ అనుకోకుండా ఒక అమ్మాయి కలిసింది. మా నాన్న మా అమ్మ నన్ను ఎంతో నమ్మి నన్ను ఇక్కడ చదువుకోవటానికి పంపిస్తే నా మనసు చదువు మీద కాకుండా ఇంకొక అబ్బాయి మీద పడిపోయింది. ఏం చేయాలి మాస్టర్? మర్చిపోలేకపోతున్నాను. అయ్యో బాబోయ్, మర్చిపోలేకపోతున్నాడంట. దేవుణ్ణి మర్చిపోవటానికి రెడీగా ఉన్నాడు కానీ కలిసిన వ్యక్తిని మర్చిపోవటానికి. ఇదే జరిగిందండి ఇక్కడ. ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్ని ఆటంకముల నుండి దేవుడు వారిని తొలగించాడు. మరణకరణమైన స్థితిలో నుండి దేవుడు తప్పించి దేవుడు వారికి ఒక వాగ్దానపు స్థలము దేవుడు వారికి ఇచ్చి స్వాస్థ్యముగా వారికి ఇచ్చి అన్ని చేసిన తర్వాత కూడా ఎంత దౌర్భాగ్యం అంటే దేవుణ్ణి మర్చిపోయారండి. బొత్తుగా మర్చిపోయారట. దేవుడు చెప్తున్నది మాటలు చూడండి. అరణ్యం మొదలుకొని లెబానోను వరకును, యూఫ్రటీస్ నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలువడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. దేవునికి స్తోత్రము. మీ బెదురు మీ భయమును. See, when you love God, ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతాయండి. అన్ని సెట్ అవుతాయండి. ప్రాబ్లం మన జీవితంలో ఎందుకు మనం ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటే మనం ఇంకా దేవునికి మనము సంపూర్ణంగా లోబడలేదు కాబట్టి. లోబడకుండా దేవుని మీద మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు చేస్తాం. ఎలాంటి తిరుగుబాటు అంటే దేవునికి ఏదైతే అసహ్యమో
వాటినే మరీ ఎంచుకొని తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు చేస్తారు, కానీ ఎలాంటి తిరుగుబాటు చేస్తున్నారంటే, ఏవైతే దేవుడు నీచముగా ఎంచుకున్నాడో, ఏ పద్ధతులు అయితే అనుసరించకూడదని దేవుడు చెప్పాడో వాటినే మరి ఎక్కువగా అనుసరిస్తూ వాటిలోనే నడుస్తూ దేవుని హృదయమని గాయపరుస్తూనే ఉన్నారు. మనం అనేక మార్లు చెప్తూ ఉంటాం, యవ్వనస్తులు సెల్ ఫోన్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి, దేవుని పాటలు వింటారు కదా. ఏం చేస్తారు మీరు? అరే మాట్లాడండి అబ్బా, ఏం చేస్తారు చెప్పరా? నన్నే చెప్పమంటావు. ఏం చేస్తారు సహజంగా? ఒంటరిగా నువ్వు ఉన్నావు, దేవుడు అంటున్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉన్నా. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, ఎవరు నన్ను చూడటం లేదు కదా, దేవుడు కూడా బహుశా నన్ను చూడడేమో అని చెప్పి ఏం చేస్తున్నాం మనం? దేవునికి అసహ్యమైన వాటిని ఎంచుకొని మరి బరి తెగించి పాపము చేయటానికి కూడా వెనకాడటం లేదు మనం. ఎంత దౌర్భాగ్యమో చూడండి, ఎంత ధైర్యమో చూడండి మనకి. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఒకవైపు చెప్తూ, దేవుని సన్నిధిలోని ప్రార్థనలు చేస్తూ, స్తుతిస్తూ, హల్లెలూయా స్తోత్రము పాటలు పాడుతూ ఘనపరుస్తూ, ఒంటరి సమయంలో ఏదైతే అసహ్యమైనవి ఉన్నాయో, దేవుడు ఏదైతే ఆచారాలు మీరు పాటించకూడదో, ఏవైతే పాపిష్టి పనులు మీరు చేయకూడదో వాటినే మరి ఎక్కువగా హత్తుకుంటున్నారు మీరు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి హత్తుకుంటున్నారా, లేకపోతే పాపము మిమ్మల్ని హత్తుకుంటున్నదా? రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది, ఎంత మంది యవ్వనస్తులు పోర్నోగ్రఫీతో బాధతో నా దగ్గరికి వస్తున్నారు. బ్రదర్, నేను ఒంటరిగా ఉంటే చెడు ఆలోచనలు తప్ప, పిచ్చి పిచ్చి ఆలోచనలు తప్ప నాకు వేరే ఆలోచన రావట్లేదు, సెల్ ఫోన్లో బూత్ తప్ప ఏది నేను చూడలేకపోతున్నాను. నేను ఈ బాధతో వెళ్ళటం లేదన్న వారు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఒక్కగా చాలా మంచివాళ్ళమ్మా మీరందరూ. దేవుడికే తెలుసు మీరు ఏం చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైతే దేవుడు అసహ్యించుకుంటున్నాడో దేవునైన బిడ్డలుగా మనం ఆ పనులే చేస్తున్నందుకు దేవుని హృదయముని ఎంతగా గాయపరుస్తున్నాము మనం. ఏదైతే వద్దంట, మనిషి బుద్ధి ఏంటండి, దేన్ని వద్దంటాడో చదువుకుందామమ్మా. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు. అదే ప్రతిసారి ఆ మాట చదివినప్పుడు దీవెనను శాపమును మీ ముందు ఉంచుతున్నాను. ఎంత ప్రేమ కలిగిన తండ్రి శాపము నా మీద వర్తించకుండా తన మీద మోపుకున్నాడండి. శాపము పెట్టినా కూడా పరిశుద్ధ గ్రంథములో శాపములు ఉన్నాయి. ఏమైనా మన మీదకి వచ్చాయా? చెప్పాలి, మీరే చెప్పాలి. What are the curses that today we have? All the curse has been put on whom? ఎవరు మోపుకున్నారండి మన మీద? మన అవిధేయత వలన రావలసిన ఆ శాపములు ఎవరు మోసుకున్నారండి? దేవుడు చెప్పాడు వస్తాయని చెప్పాడు, కానీ ఎవరి మీద వస్తాయంటే తన కుమారుని మీద వచ్చాయండి. ఇదిగో నీ ముందు దీవెనలను శాపములను. ప్రభువా, ఎంత పాపిష్టి దానిని, ఎంత పాపిష్టి వాడిని ప్రభువా. నా మీద రావాల్సిన ప్రతి శాపము నా మీద రానివ్వకుండా నీ మీద మోపుకున్నా కూడా ఇంకను నువ్వు అసహించుకున్న దానినే నేను హత్తుకుంటున్నాను ప్రభువా. ఎన్ని శాపముల నుండి దేవుడు మిమ్మల్ని తొలగించాడో నిజంగా వాక్యము చదివితే మీకు తెలుస్తుంది. ఎలాంటి భయంకరమైన శాపముల నుండి దేవుడు మనల్ని విడిపించాడో, విమోచించాడో అని నిజంగా మీకు గ్రహింపు ఉంటే మాత్రము పాపము జోలికి వెళ్ళటానికి కూడా మీరు భయపడతారు.
ఎన్నిసార్లు అని ఒప్పుకోవాలండి శాపము దేవుడు తన శరీరం మీద? నిజంగా మనకి బాధ కలగటం లేదా? ప్రభువా, ఈ యావత్తు శాపము ధర్మశాస్త్రములో నాయన తండ్రి రాయబడిన ప్రతి శాపము నా మీద పడకుండా, నేను చేసిన అసహ్యమైన కార్యముల వలన శాపములు నాకు కానీ నా కుటుంబాన్ని మీద రాకుండా తిరిగి నీవు నీ మీదే మోపుకొని నన్ను రక్షించేవే, అయినను నిన్ను హత్తుకోలేకపోతున్నందుకు ప్రభువా నిజంగా సిగ్గుపడుతున్నాను. ఈరోజు దుఃఖిస్తున్నాను ప్రభువా. I'm not able to control my pain in my heart. How we are offending God again and again. పదే 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 దేవుణ్ణి గాయపరుస్తూనే వస్తున్నాము. ఎంతకాలము ఈ విధంగా మనం బ్రతుకుతాము? ఎంతకాలం అంటున్నాడు దేవుడు? ఏం తక్కువ చేశాడు దేవుడు మనకి చెప్పండి? పాపాన్ని ఇంకా హత్తుకుంటూ, అసహించుకున్న వాటిని మనం హత్తుకుంటూ దేవుణ్ణి దూరంగా పెడుతూ ఎంతకాలం మనం ఈ విధంగా బ్రతుకుతామో చెప్పండి. మారమా మనం? నీ ముందు శాపములు, దీవెనలు, శాపములు చదవండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. చేశారా లేదా వారు? చేసిన తర్వాత కూడా ఈరోజు రక్షణ మనకు వచ్చినదా లేదా? ఈరోజు ఎవరు సంతానమై ఉన్నాము మనము? చెప్పండి మీరు. అబ్రహాము ఎవరు? క్రీస్తు రక్తము ద్వారా అబ్రహాం ఎన్ని పొరపాటులు, ఎన్ని తప్పులు, ఎన్ని అసహ్యమైన పనులు చేసుకొని ఏదైతే హత్తుకోకూడదో వాటినే హత్తుకొని ఇన్ని. ఎంత మంచివాడండి మన దేవుడు, ఎంత గొప్పవాడండి ఆ దేవుడు, ఎంత ఓర్పు సహనము కలిగి మనల్ని ఇంకా భరిస్తున్నాడు ఆ దేవుడు. ఒకసారి మీరే ఎంతకాలం మీరు దేవుణ్ణి పరీక్షించుకోవాలి? మీరే నిర్ణయించండి. ఒక టైం లైన్ పెట్టుకోండి. తండ్రి, ఇన్ని సంవత్సరాలు నేను పరీక్షిస్తాను. వారు విగ్రహారాధనలు చేశారు, తొలగిపోయారు, దేవుణ్ణే బొత్తిగా మర్చిపోయి చెయ్యని పాపములు చేసినా కూడా తన కుమారుణ్ణి పంపించాడంట వారిని రక్షించటానికి. అంత గొప్ప దేవుడండి. ఇలాంటి దేవుణ్ణి హత్తుకోకుండా నిన్నో మొన్న ఎవరో కనిపిస్తే దేవుణ్ణి మర్చిపోయి వారినే హత్తుకుంటానంటే ఏమైనా అర్థం ఉందండి? ఏమైనా న్యాయం ఉందా ఇందులోని? మీరే ఆలోచించుకోండి. అంటే దేవునికి మీరు ఏ విలువ ఇస్తున్నారు? ఏ గౌరవం చూపిస్తున్నారు అంత గొప్ప దేవునికి? చదువుదాము. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరిజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, యాబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలెను. అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి కదా. మీరు చేరి మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనుటకు ఈ యోర్దానును దాటబోవుచున్నారు. మీరు దాన్ని స్వాధీనపరచుకొని దానిలో నివసించెదరు. అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ, విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలెను. 12వ అధ్యాయంలో 8వ వచనానికి వద్దాం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతే చేయకూడదు. నీ దేవుడనే. అక్కడ ఆపేద్దామండి, అండర్లైన్ చేసుకోండి దాన్ని. మీ కంటికి మంచివి అనిపించినవన్నీ చెయ్యమన్నాడా? చెప్పాలి మీరే. పాపము కంటికి చాలా బాగా అనిపిస్తుంది. పాపము ఎలాంటిదంటే చల్లనీళ్ళు లాంటిది. ఫస్ట్ కాలు అందులో పెట్టినప్పుడు ఎంత హాయిగా ఉన్నదో అనిపిస్తుంది. ఎక్కువసేపు కాలు అందులో ఉండిపోతే
ఏమవుతుంది చెప్పాలి? హైపోథర్మియా వచ్చేస్తుందండి. హైపోథర్మియా అంటే శరీరం అంతటిలో ఏమైపోతుంది? బాడీలో కావలసిన హీట్ని తీసేసి ప్రాణపాయ స్థితికి తీసుకొస్తుంది. పాపం అలాంటిది. ప్రారంభంలో పాపము చేసినప్పుడు భలే అనిపించేదే అని అనుకుంటాం. కానీ ఆ పాపము మిమ్మల్ని ఎంత భయంకరంగా మృంగి వేస్తుందో. అందుకనే అవ్వ ఏం చేసిందండి? అవ్వ ఏం చేసింది? చూచింది, చాలా బాగుంది, మంచిగా ఉన్నది. ఆ కళ్ళతో ఏం చేసింది? చూసి తన హృదయంలో ఏం కలిగింది? దేవుడు క్రొత్త నిబంధనలోని ఒక మాట అంటున్నాడు, నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచరించినట్లు. ఆమెతో నువ్వు ఉండనవసరం లేదు. నువ్వు మోహపు చూపు చూస్తేనే ఆల్రెడీ యూ హ్యావ్ కమిటెడ్ ది యాక్ట్ ఆఫ్ అడల్టరీ అంటున్నాడు. అందుకని మీ కళ్ళుకి ఏది నచ్చితే చెప్పండి, నచ్చితే అది కావాలని ఆశ మాత్రము కలిగి ఉండకండి దయచేసి. నేను పదే పదే చెప్తూ ఉంటాను, సైకిల్ ఉన్నవాడికి చెప్పాలి, వాడు కళ్ళకి ఆ బైక్ని చూచి భలే ఉంది, ఈ బైక్ నా దగ్గర ఉంటే. బైక్ ఉన్నవాడికి కారుని చూచి ఆ కారు నా దగ్గర ఉంటే బాగుంటుంది. కారు ఉన్నవాడికి చెప్పాలి, అరే ఇంకొక పెద్ద కారు ఉంటే, బెంజ్ కానీ బెంట్లీ కానీ ఇలాంటి కారు ఉంటే, అది వచ్చిన తర్వాత విమానం ఉంటే బాగుంటుంది అంటాడు. ఇంకా విమానం ఎక్కిన తర్వాత అక్కడి నుంచి పైకే గాల్లోనే పోతాడు వాడు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీ కంటికి అది మంచిగా అనిపించవచ్చు, కానీ నీకు మంచిది అనిపించినదే నీ జీవితాన్ని పాడు చేయగలుగుతుంది. ఏదైతే నీ దృష్టికి నువ్వు మంచిదని, అది కావాలని నువ్వు కోరుకుంటున్నావో, అది మంచిని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీ జీవితంలో చెడుని మాత్రమే తీసుకొస్తుందని నువ్వు ఏమాత్రము గ్రహించలేకపోతున్నావు. దేవుడు ఏమంటున్నాడు, నీ కనులు ఒక దీపము లాంటిది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అనుకుంటాను, యువర్ ఐస్ ఆర్ అ ల్యాంప్. చదవండి. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే కదా, కనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల, నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతా చీకటిమయమై ఉంటుందంట. నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. దౌర్భాగ్యం ఏమిటంటే అమ్మా, కొన్నిసార్లు సంఘానికి ఎందుకు వెళ్తారో తెలుసా? కొంతమంది నవ్వుతున్నారు కుర్రాళ్ళు, అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పని అవసరం లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. అక్కడ కూడా వారి చూపు దేవుని మీద కాకుండా, అంటే ఎంత చెడ్డదైపోయిందో మన కన్ను. విసర్జించలేకపోతున్నాము. ఏది మంచిదో ఏది చెడ్డదో మన చూపుకి అర్థము కాకుండా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇవి 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 చెడ్డవి, హేయమైనవి, అసహ్యమైనవి అని ముందే దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇది చూచి నువ్వు చేసి అనుసరిస్తే ఈ శాపములు యావత్తు నీ మీదకి వస్తాయి అని చెప్పిన తర్వాత ఏ మాత్రమైనా వారు పాపము చేయకుండా ఉన్నారా? మొట్టమొదటిగా పాపము ఎలా చేస్తామండి? దేనితో చేస్తాము? చెప్పాలి మీరే. కళ్ళుతో.
నీ కన్ను మంచిదైతే ఎలాంటి స్త్రీ మీద కూడా నీ కన్ను పడదు. నీ కన్ను మంచిదైతే ఎలాంటి పురుషుని మీద కూడా నీ కన్ను పడదు. చదువుదాం ఏమంటున్నాడు దేవుడు, చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యంను మీరు ఇదివరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశంన నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును, అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయి నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా దేవునికి ఇవ్వవలసినది మీరు పొందుకున్న తర్వాత చెప్పాలి. ఏం పొందుకున్నామండి మనం ఈరోజు? ఏం పొందుకున్నాము? నాకు వినిపించలే. పాప క్షమాపణ పొందుకున్న తర్వాత తిరిగి పాపాన్నే ఇస్తారా దేవునికి? మీరు పాప క్షమాపణ పొందుకున్న తర్వాత దేవునికి ఏమి ఇస్తారు? పాడైపోయిన అర్పణలు ఇస్తారా, లేకపోతే మంచి అర్పణలు ఇస్తారా దేవునికి? మీరు శ్రేష్టమైనవి ఇస్తారా దేవునికి? మీరు రండమ్మా ప్లీజ్, చాలా ప్లేస్ ఉంది, రండి ప్లీజ్. రైట్, చదువుదామమ్మా 12వ అధ్యాయంలో. ఇదంతా దేని గురించి మాట్లాడుతుందంటే 11వ అధ్యాయము 12వ అధ్యాయము విశ్వాసము గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని అద్భుతమైన పనులు చేసి మీరు తవ్వని బావులు, నాటని పొలములు, కట్టని పురములు నీకు ఇచ్చెను, స్వాధీనపరుచుకున్న తర్వాత నీ విశ్వాసము నా నుండి ఏమాత్రమో తొలగిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. నన్ను మర్చిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈరోజు కూడా అదే మాట మనతో చెప్తున్నాడు. మీరు పొందుకున్నారు. ఏమి పొందుకున్నారు ఈరోజు? క్రీస్తులో మీరు ఏమి పొందుకున్నారు? సంఘం నాకు చెప్పండి, మీరు ఏం పొందుకున్నారు? చెప్పాలమ్మా. రక్షణ, నిరీక్షణ, సంతోషము, సమాధానము, నిత్య జీవము, ఇంకా అధికారము. ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ప్రేమ. అన్నిటికన్నా మించినది దేవుని ప్రేమని పొందుకున్నాము. కానీ దేవుని ప్రేమని ఒక మనిషి కొరకు విడిచిపెట్టేయటానికి ఏ మాత్రము వెనకాడటం లేదు. ప్రేమతో పాటు నిత్య జీవితాన్ని కూడా కోల్పోవటానికి ఏ మాత్రము ఆలోచించకుండా దేవుడు అనుగ్రహించినది యావత్తు ఒక్క పాపము కోసము పోగొట్టుకోవటానికి ఏ మాత్రం మనం వెనకాడటం లేదండి. ఇన్ని పొందుకున్న తర్వాత ఎవడైనా పోగొట్టుకోవటానికి ఆలోచిస్తాడండి? మీరే చెప్పండి. ఇశ్రాయేలును పోగొట్టుకున్నారు కదా, ఈ రోజు వరకు వాళ్ళకి ఏమి లేదు, రక్షణ లేదు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు. హిట్లర్ కాలంలో ఎంత మంది యూదులు చంపబడ్డారు. ఎందుకు అయిందో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి తృణీకరించారు కాబట్టి. ఎంత భయంకరమైన శోధనలో వారు నడిపింపబడ్డారు. అమ్మా, నేను చెప్తున్నాను, శ్రేష్టమైన వాటిని తుచ్చమైన వాటి కోసం మీరు వదులుకోకండి దయచేసి. నిత్య జీవితాన్ని, ప్రేమని, శాంతి, సమాధానము, దీర్ఘశాంతముని, వీటన్నిటినీ ఎవడో ముక్కు ముఖము తెలియని వాడి కోసము దయచేసి విడిచిపెట్టకండి. ఎందుకు పనికిరాని మట్టి మనుషుల కోసము శ్రేష్టమైన ఆత్మీయ సంబంధమైన వాటిని విడిచిపెట్టకండి దయచేసి. అంత తెలివి తక్కువ వారు కారని నేను నమ్ముచున్నాను. అంత మూర్ఖులు కారని నేను నమ్ముచున్నాను. పాపము కోసము దేవుణ్ణి, దేవుని ప్రేమని, దేవుని అనుగ్రహించిన రక్షణను, నిత్య జీవమును, శ్రేష్టమైన అన్నీ పోగొట్టుకోవటము అంత మూర్ఖులైతే
కారు అని నేను నమ్ముచున్నాను. ఉద్యోగాల కోసం మిమ్మల్ని మీరు అమ్మేసుకోకండి దయచేసి. ప్రమోషన్ల కోసం మిమ్మల్ని మీరు అమ్మేసుకోకండి దయచేసి. వాస్తవాలు చెప్తున్నానమ్మా. పైకి ఎదగటానికి చాలా సులువైన మార్గాలు ఉన్నాయి. వాటిని నువ్వు ఎంచుకున్నావనుకో, ఏమవుతుందో పరిణామం నీకే బహుగా తెలుసు. దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఈ విధముగా ఉన్నాను, ఈ విధమైన ఆరాధనలు, ఈ విధమైన బలి అర్పణలు, ఈ విధమైన వాటిని నేను అంగీకరిస్తాను. వారు ఆచరించిన దానిని మీరు కలిపి నాకు సమర్పిస్తే నేను దానిని ఏమాత్రమో, దిస్ ఇస్ వాట్ సింక్రిటిజం ఇస్. మోషే కనిపించలేదని యెహోవాకి పండుగని చెప్పి దూడ కట్టి దేవుని పేరు పెట్టి గొప్ప పండగ జరుపుకున్నారు. దేవుడు అంగీకరించాడా? మీరు దేవునికి, దేవుడు ఇష్టమైనది, దేవుని కోరుకున్న దాన్ని వేరే ఏ దానితో కలిపి మీరు సమర్పిస్తే దేవుడు దానిని ఏ విధంగా పరిశుద్ధముగా ఎంచడు. He will not receive it. Am I right or wrong, brother? అందుకనే అంటాడు, అన్యులతో సహవాసము సంగతి పక్కన పెట్టండి. లేచిపోయి వెళ్ళిపోతున్నారు వివాహములు చేసుకోవటానికి. దేవుడు అనుగ్రహించిన యావత్తుని విడిచిపెట్టడానికి ఒక వ్యక్తి కోసము దేవుణ్ణి కాదనటం ఎంత మూర్ఖత్వమో చెప్పండి. ఏమిస్తాడమ్మా వాడు, ఏమిస్తాది ఆమె? చెప్పండి, మీరే చెప్పండి. దేవుడు ఇచ్చిన దానికన్నా ఏ వ్యక్తి అయినా నీకు ఇవ్వగలుగుతాడా? నిజంగా మీరు చెప్పండి. అప్పుడు ఆ వ్యక్తిని మీరు వెంబడించమంటారు. ఇవ్వలేని మనుషులు వెనకాల దేవుణ్ణి విడిచిపెడతారా? మనుషుల్ని వెంబడించి దేవుడు అనుగ్రహించిన సమస్త శ్రేష్టమైన దానిని తృణీకరిస్తారా? ఇశ్రాయేలులు తృణీకరించినందుకు అసూరు రాజుల చేత హతము చేయబడ్డారు, బబులోను రాజు చేత హతము చేయబడ్డారు. ఎన్ని తరాలు వచ్చినా కూడా యూదులు నాశనము చేయబడుచునే ఉన్నారు. ఈ రోజు వారి చుట్టుపక్కల ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారా? చూడండి, ఇంకా ఏ పరిస్థితుల్లో వారు బ్రతుకుతున్నారు చూడండి. దేవునిని తృణీకరించినందుకు, కాదన్నందుకు ఈ రోజు కూడా వారు సమాధానము లేకుండా బ్రతుకుతున్నారు. మీకు అలాంటి బ్రతుకు కావాలంటే విడిచిపెట్టేయండి దేవుణ్ణి. అసహ్యమైన వాటిని, హేయమైన వాటిని హత్తుకోండి. దేవుడు ఏదైతే ఇష్టం లేదంటున్నాడో వాటిని హత్తుకోండి. కానీ పరిణామము మాత్రము మీరు తట్టుకోలేరనే విషయం మీరు జ్ఞాపకము చేసుకోండి దయచేసి. పాపము చేయటానికి బహు భయపడాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడమ్మా మన దేవుడు. పాపాన్ని సహించలేడు మన దేవుడు. He cannot stand sin. తన కుమారుడు సిలువ మీద వ్రాలాడినప్పుడు కుమారుడు అంటున్నాడు, ఏలి ఏలి లామా సబాక్తిని, ప్రభువా తండ్రి ప్రభువా నన్ను ఎలా విడిచితివి. There was a separation because of sin. God had to forsake his own son. అంతగా దేవుడు అసహిస్తాడు పాపమని. 2 కొరింథీయులు 6వ అధ్యాయము 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతి. ఎందుకో తెలుసా? వారి అవిశ్వాస ప్రభావం మీ మీద చాలా బలముగా పనిచేస్తుంది. చట్టా పట్టలేసుకొని తిరగకండి. I am telling you, people who do not love God, if you go and make friends with them, they will take you away from God. వారు మిమ్మల్ని దేవునికి సమీపంగా తీసుకొని వెళ్ళరు. దేవుని యొద్ద నుండి మిమ్మల్ని దూరముగా నడిపిస్తారు. ఆ విషయం మీరు జ్ఞాపకము చేసుకోవాలి. స్నేహము చేసేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. దేవుణ్ణే కాదన్న వాడు రేపు నన్ను కాదనడా? దేవుడికే లోబడిన వాడు నాకేం లోబడతాడు? రేపు నా మాట ఏమి వింటాడు? దేవుడు ఏదైతే హత్తుకోవద్దు అంటున్నాడో వాడు హత్తుకోవడానికి గ్యారంటీ ఏమున్నది? ఎంత మూర్ఖుడినో, ఎంత మూర్ఖురాలనో.
అమ్మా మీరు ఏం హత్తుకుంటున్నారో ఆ దేవుడికి తెలియాలమ్మా. ఎంతో నమ్మకముతో దేవుడు మిమ్మల్ని కాచి కాపాడాడు. తన కుమారులుగా తన కుమార్తెలుగా రక్షణ పొందుకున్న తర్వాత తన మాటకి లోబడి మీరు జీవిస్తారని ఒక నమ్మకముతో తండ్రి మనల్ని కాచి కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు. ఇంకా గాయపరచకండమ్మా, శరీరం మీద గాయపరచడానికి కూడా ఆయనకు చోటు లేకుండా చేసుకున్నాడు ఆ దేవుడు. ఇంత కూడా చోటు లేదంట, అంతగా తనను తాను గాయపరుచుకున్నాడు. ఎవరి కోసం గాయపరుచుకున్నాడు దేవుడు చెప్పండి? ఇంకా పాపం చేస్తే ఇంకా కొన్ని గాయములు పడటానికి కాస్త కూడా చోటు లేదు ఆయన శరీరం మీద. అంతగా తనను గాయపరచుకోవడానికి అప్పగించుకున్నాడు ఆ తండ్రి. అంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని. ఎలా 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 అసహ్యమైన వాటిని ఇంకా హత్తుకొని ఇంకా ఎలా బ్రతుకుతాం మనం చెప్పండి? 13వ అధ్యాయం 29 చదవండి. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొంటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరచుకొని వారి దేశములో నివసించినప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను వారి వెంట వెళ్ళి చిక్కుబడి. ఎందుకు తీసుకెళ్తున్నారంట మిమ్మల్ని వెంటగా? మిమ్మల్ని చిక్కులో పెట్టడానికి మాత్రమే. మిమ్మల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడు. మీరు స్వతంత్రులుగా జీవించడానికి ఏమాత్రం ఆశపడకుండా చిక్కులో పడటానికి ఆశపడుతున్నారు. ఏమైనా అర్థం ఉన్నదండి ఇందులోనే? దేవుడేమో విడుదల చేయటానికి వచ్చాడు, మీరు తిరిగి వెళ్ళి సంఖ్యలు వేసుకోవటానికి వెళ్తున్నారు. నేను ఎప్పుడు చెప్తానండి, పదే పదే చెప్తాను, దేవుడును గౌరవించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని యందు భయభక్తులు లేని వాడితో మీరు సహవాసము చేస్తే నిశ్చయముగా చిక్కులోని మాత్రమే పడతారు. ఆ చిక్కులో పడిన తర్వాత మళ్ళీ ఆ దేవుడే కరుణించాలి. ఎందుకంటే మానవుల చేత ఆ చిక్కు తీయబడదు. చదువుదామమ్మా. వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు కదా. అబార్షన్స్. అమ్మాయిలు చిక్కులో పడిపోతారు, జాగ్రత్త అండి. దేవుడిని ప్రేమించని వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నిన్ను చిక్కులో పడేసి చివరిగా తల ఎత్తుకోకుండా చేస్తాడు మిమ్మల్ని. జాగ్రత్తగా. మీకు చివరిగా ఏం ఆప్షన్ ఉంటుందంటే అబార్షన్ తప్ప మరి ఏ మార్గము? ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ నిజాలు. దేవుడి కన్నా ఎక్కువగా నేను ఎవడైనా ప్రేమించగలుగుతాడో నాకు చూపియండి. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడి కోసము కుటుంబాన్ని విడిచిపెట్టేసి నీ గౌరవాన్ని రోడ్డు పాలు చేయడానికి నువ్వు వెనకాడకుండా వెళ్ళిపోతావా? ఎంత చిక్కు తెచ్చుకుంటున్నావు నీ జీవితంలోకి ఒక్కసారి ఆలోచించుకో. తొందరపడకండి అమ్మా. దేవుడు అంటున్నాడు, నిన్ను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి అవి హానికరమైనవి కావు, అవి క్షేమకరమైనవి మాత్రమే. అమ్మ, మన జీవితంలో 99% మన జీవితంలో వచ్చిన వారు కీడు చేయటానికి తప్ప మేలు చేయటానికి వచ్చిన వారు కారు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. 13వ అధ్యాయం చదువుకున్నాం. ప్రవక్తయే గాని కలలు కనువాడే కాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియలు. ఇప్పుడు అమెరికాలో ఏం జరుగుతుందండి?
చెప్పండి. అమెరికాలోని కొన్ని స్టేట్స్లోని, అందుకని నా బిడ్డల్ని మాత్రం ఫారెన్కి నేను పంపించాను. ఇక్కడే పుట్టావు, ఇక్కడే చావు, కానీ అక్కడికి వెళ్ళి వారి ఆచరణలు మాత్రం నువ్వు నేర్చుకోకమ్మా. తట్టుకోలేను తండ్రిగా, సహించలేను. అది చూచటము కన్నా నేను చచ్చిపోవటమే మేలు. నువ్వు అహేయమైన పనులు చేసి నాకు, నా ఇంటికి, నా గౌరవానికి, నా ప్రతిష్టకు నువ్వు అపకీర్తి తెస్తే చచ్చిపోవటమే మేలు. అవమానం భరించి ఈ లోకములోని తలదించుకొని జీవించడం కన్నా నువ్వు చేసిన పొరపాటు వల్ల తండ్రిగా, తల్లిగా చచ్చిపోవటమే మేలు. కొత్తలో రీసెంట్గా డెలివరీ అయినా కూడా బిడ్డని చంపేయొచ్చంట. ఇదేం లాస్ అండి, ఇవేమి ట్రెడిషన్స్ అండి, ఇవేమి సాంప్రదాయాలండి. మర్డర్ ఈజ్ మర్డర్. యెహో బిడ్డలు దేవుడిచ్చే స్వాస్థ్యం, బహుమానము. వాళ్ళ ఆచారం ఏమి నేర్పిస్తుందంటే చంపేయండి అంటుంది. నీకు ఇష్టం లేకపోతే, నీకు ఇష్టం లేకపోతే నీ కడుపులో ఉన్న దానిని చంపేయని నేర్పిస్తుంది. అమ్మా, అలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం మీరు చేయకండి దయచేసి. పెళ్లి కాని వారితో ముఖ్యంగా చెప్తున్నా. మీ పాపిష్టి పనుల వల్ల ఒక అమాయక జీవితాన్ని మీరు పొట్టని పెట్టుకోకండి దయచేసి. మీ కోరికల కోసం, మీ వాంఛలు తీర్చుకోవటం కోసం ఒక పసి ప్రాణాన్ని పొట్టని పెట్టుకోకండి దయచేసి. అది దేవునికి హేయము, అసహ్యము అంటుంది. 13వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నీ తల్లి చదవండి 6. ఫస్ట్ నుంచి అవసరం లేదు. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే కాని, నీ కుమారుడే కాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిటి భార్యయే కాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను. అమ్మా వినండి, యూత్ మీకే. నీకు ఎవడైనాను మిమ్మల్ని దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, దేవుని మీద ఫోకస్ చేయకుండా మిమ్మల్ని ఉంచుతున్నాడంటే చదవండి. నీకు దూరముగా ఉండినను నీ చుట్టూ నుండి జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలు ఎవడైనను, అది నీ సొంత అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, దేవుడికి వ్యతిరేకముగా ఎవడైనా ఏ పాపము చేయమని ప్రోత్సహిస్తే చంపే అంటున్నాడు దేవుడు. అంత పని మనం ఎలాగో చేయలేము కాబట్టి వారితో దూరముగా ఉండటమే మనకి క్షేమము. There are people in my family whom I don't even associate with. బాధ వేస్తుంది. అయ్యో వారిని చూచినప్పుడు బాధ కలుగుతుంది. బట్ వాట్ ఈస్ ద పాయింట్? ఎన్ని మార్లు ఇంకా నేను చేయగలుగుతుంది ఏంటంటే వారి కోసము ప్రార్థనలు మాత్రమే. వారితో పాటు చట్టా బట్టలు వేసుకొని నేను తిరిగాను అనుకో, ఏమవుతుంది? నేను కూడా ప్రభావితుడిని అయిపోయి చెప్పాలి, బలహీనపరచబడతాను నేను నా విశ్వాసములో. అమ్మా, ఎవరైనను, ఏ పురుషుడైనను, ఏ స్త్రీ అయినను, నీ భార్య అయినను దేవునికి వ్యతిరేకముగా ఏమి చెయ్యమన్నా కూడా దయచేసి వారి మాటలు మీరు, ఇది నేను చెప్పటం లేదు, దేవుడు అనుగ్రహించిన యావత్తును ఒక పాపిష్టి దాని మాట వలన, పాపిష్టి వాడి మాట వలన పోగొట్టుకోకండి, విడిచిపెట్టుకోకండి. నిన్ను వదులుకోవటము మేలు, నా దేవుణ్ణి వదులుకోవటము కన్నా చెప్పండి. అంతగా ప్రేమిస్తున్నారా దేవుణ్ణి?
నీ స్నేహితులు ఎవరో చూపి నువ్వు ఏ పార్టీ వాడివో అమ్మ చెప్పాలి. బ్యాడ్ కంపెనీ స్పాయిల్స్ ఆర్ కరప్ట్స్ గుడ్ మారల్స్ అని సామెతలో రాయబడి ఉన్నది. చెడు స్నేహము మంచి దానిని కూడా పాడు చేయగలుగుతుందంట. అంత ప్రభావం ఉంటుందంట చెడు మీద. మంచివాడు ఒక్కడును, మంచి ఫ్రెండ్, మంచివాడు, మంచిది. అమ్మా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అమ్మా. మంచివాడు నా దేవుడు ఒక్కడే, నా యేసు క్రీస్తుని మించిన మంచివాడు ఈ లోకములో ఎవడు లేడు. ఆయనని హత్తుకోండి, మీకు మంచి చేస్తాడు ఆ దేవుడు. ఆయన్ని ప్రేమించండి, ప్రాణాలు పెడతాడు మీకోసం. ఏదైనా సమకూర్చి ఇస్తాడు మీకు దేవుడు. ఆయనని హత్తుకోండి. అంతేగాని పాపిష్టి వారిని హత్తుకొని పరిశుద్ధమైన వాడిని వదులుకోకండి అమ్మ దయచేసి. ఈ లోక రీతి ఆచారాలు మీరు దయచేసి అనుసరించకండి అమ్మ. చెప్తారు సినిమాలు చూడటంలో ఏ పాపమో చెప్పాలమ్మా, తప్పో కాదా? అరే మాట్లాడరేంటబ్బా అంటే 90% మౌనంగా ఉన్నారంటే కాదు అంటున్నారు, అంతేనా? ఎందుకంటే మనం అందరం చూసేది అయ్యే కదా. ఏదైతే చూడొద్దు అంటున్నాడు. ఏదైతే దేవుడు ఏమైనా సంతోషిస్తాడమ్మా? సినిమా సాంగ్స్ లోని ఐటమ్ సాంగ్స్ మీరు చూస్తూ ఉంటే ఆ థియేటర్లోకి వస్తాడు దేవుడు కూర్చొని, బా నా బిడ్డలు ఎంత గొప్పవారు చూడండి ఏం చూస్తున్నారు అంటాడా? వారు చెప్పే ఆ బూత్ డైలాగుల్లో మధ్యలో దేవుడు ఉంటాడా? కానీ లోకం ఏమంటుంది? ఏ చెడు కాదు, రండి ఎంటర్టైన్మెంట్ రా, టైం పాస్ రా అంటది. వెళ్ళిపోండి టైం పాస్ చేసుకోవటానికి. లైఫ్ లో మళ్ళీ దేవుడి దగ్గర మీకు టైం దొరకకుండా చేస్తుంది ఆ టైం. చిక్కులో పడేస్తారు మిమ్మల్ని. దేవుణ్ణి హత్తుకోకుండా ఎవడైతే ఉన్నాడో వాడితో స్నేహము చేస్తే చిక్కులో మాత్రమే మిమ్మల్ని పడద్రోస్తాడు వాడు. అనుభవంతో చెప్తున్నాము. 13 సంవత్సరాలు ఆ కంపులో బ్రతికినందుకు నేను బాధపడ్డాను. ఆ దేవుడు గొప్ప దేవుడు కాబట్టి క్షమించాడు నన్ను. అప్పుడప్పుడు కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాను. ఎన్ని ఘోరమైన పాపములు చేసిన తర్వాత కనులతో, చేతులతో, హృదయముతో, కాళ్ళతో, నా ప్రతి అవయవముతో ఎన్ని పాపములు చేసిన ప్రభువా నువ్వు క్షమించగలిగేవంటే నేను ఏ విధంగా నేను విడిచిపెడతాను తండ్రి? ఏ విధంగా నేను హత్తుకోకుండా నేను బ్రతుకుతాను ప్రభువా? మళ్ళీ ఇలాంటి పిచ్చి పొరపాటులు చేయకుండా నాకు జ్ఞానము, నా కళ్ళు తెరిచినందుకు ప్రభువా నీకు వందనాలు తండ్రి. మీ స్థలాల్లో మోకరించగలిగితే మోకరించండి, ప్రార్థన చేయండి. దేనిని ఎక్కువగా హత్తుకుంటున్నారు? బైబిల్ని హత్తుకుంటున్నారా? దేవుని వాక్యముని హత్తుకుంటున్నారా? మీ సెల్ ఫోన్లో ఉన్న చెడుని హత్తుకుంటున్నారా? లేకపోతే మీ ఊహకి వచ్చిన అబ్బాయిని హత్తుకుంటున్నారా? మీ ఊహకు వచ్చిన అమ్మాయిని మీరు హత్తుకుంటున్నారా? ఏ పాపముని ఎక్కువగా హత్తుకుంటున్నారో, ఏ పరిశుద్ధతని మీరు హత్తుకుంటున్నారో, హత్తుకోలేకపోతున్నారో మీరు మీ నోటితోనే దేవుని సన్నిధిలోని మీరు ప్రార్థించండి. చెప్పండి, ప్రభువా నిన్ను తప్ప మరి దేనిని హత్తుకోకుండా ఉన్నట్లు నాకు సహాయం చేయి ప్రభువా. ఘోర పాపిని ప్రభువా. ఈ చేతులతో, ఈ కనులతో, ఈ మనసుతో, ఈ హృదయముతో, కాళ్ళతో ఎన్ని పాపములు చేశాడు ప్రభు. అయినను ఇంకా కనికరిస్తూనే వస్తున్నావు, క్షమిస్తూనే వస్తున్నావు ప్రభు. అమ్మా కోజాడండి అమ్మా, బ్రతిమాలండి అమ్మా దేవుణ్ణి దయచేసి. ఆలస్యం అవ్వక మునిపే, మిమ్మల్ని దుష్టుడు చిక్కుల్లో పెట్టక మునిపే
దయచేసి మీరు మోకరించి ప్రార్థన చేయండి అమ్మా, వేడుకోండి దేవుణ్ణి. ప్రభువా, నన్ను చిక్కులో నడిపించే వారి నుండి తప్పించు ప్రభువా. ఆలస్యం అవ్వక మునిపే ప్రభువా నన్ను సమస్త కీడు నుండి తప్పించు తండ్రి. మౌనంగా ఉండకండి దయచేసి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా కొరకు ప్రాణములు పెట్టిన యేసయ్యా, నాయనా తండ్రి, ఒక్కసారి కరుణించి చూడండి ప్రభువా నీ బిడ్డల్ని. నాయన తండ్రి, మోకరిస్తున్నారు తండ్రి, ప్రార్థిస్తున్నారు ప్రభువా. నాయనా, వారు ప్రార్థనకి చెవి యొగ్గి జవాబు దయచేయి నాయన ప్రభు. నాయన, నా సంఘంలో ఉన్న ఏ బిడ్డ గాని, ఏ తల్లి గాని, ఏ తండ్రి గాని ఎటువంటి చిక్కులో పడకుండా కాపాడు తండ్రి. ఆయన దుష్టుడి యొక్క కుయుక్తుల నుండి వారిని కాపాడు ప్రభు. దుష్టుడి యొక్క నాయన తండ్రి బంధకము నుండి వారిని విడిపించు ప్రభు. ఆయన పరిశుద్ధులుగా నిలబెట్టండి ప్రభు. మీరు ఏదైతే ఆశ కలిగి ఉన్నారో వారి జీవితంలో చెయ్యాలని అది నెరవేర్చండి తండ్రి, నెరవేర్చండి ప్రభు. ఆయన పనికిరాని దానికోసము నీవు అనుగ్రహించే శ్రేష్టమైన వాటిని విడిచిపెట్టుకోకుండా జ్ఞానమును దయచేయి ప్రభువా. ఆయన నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారన్నావు, నిజం ప్రభువా. మా కళ్ళకు కనిపించినవన్నీ మంచివి అని మేము మమ్మల్ని మోసం చేసుకుంటున్నామని జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నందుకు అయ్యా, అజ్ఞానుల వల్ల మేము జీవిస్తున్నందుకు మమ్మల్ని క్షమించు ప్రభువా. విడుదల చేయండి నాయన, మా సంఖ్యలని తెచ్చివేయి ప్రభువా. స్వతంత్రులుగా జీవించులాగా కృపని మాకు దయచేయు యేసయ్యా. కుమారుడు ఎవడినైతే స్వతంత్రుడుగా చేస్తాడో వాడు స్వతంత్రుడు అని వాక్యము సెలవిచ్చింది ప్రభువా. స్వతంత్రులు అయిన తర్వాత నాయన ప్రభువా, తిరిగి మమ్మల్ని సంఖ్యల్లో వేసే విషయముల జోలికి మేము వెళ్ళకుండా మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. పరిశుద్ధులుగా జీవించే కృపని మాకు దయచేయి నాయన ప్రభు. నీ ఆలయముని, నీ ఆవరముని, నిన్ను హత్తుకునే మనసుని మాకు దయచేయమని, నీ పరిచర్యని హత్తుకునే మనసుని మాకు దయచేయమని మేము వేడుకుంటున్నాము ప్రభు. మాలో ఉన్న పాపముని సంహరించు ప్రభువా, సంహరించు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. కూర్చోండి దయచేసి.